హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఒక మొన్నటిదాకా ఇప్పటికీ హాట్ టాపిక్ ఏంటంటే హీరో రాజ్ తరుణ్ అండ్ వాళ్ళ ప్రియురాలు లావణ్య గారి ఇష్యూ ఏదైతే ఉంటుందో వీళ్ళ మధ్య ఇంటర్నల్‌గా ఏదో జరిగింది. అది జరగడం మంచో చెడో వాళ్ళిద్దరికే తెలుసు. సో ఇప్పుడు బయటకొచ్చి మీడియా ముందు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంకోటేంటంటే రకుల్ ప్రీత్ సింగ్ గారి తమ్ముడు అమన్ గారు 2,00,00,000 విలువైన డ్రగ్స్ పట్టుబడ్డారు. సో ఇప్పుడు ఎలా చూడొచ్చు? డ్రగ్స్‌కి ఇండస్ట్రీకి ఏదైనా సంబంధాలు ఉన్నాయంటారా? అంటే అది డిఫరెంట్ కేస్ అండి. డ్రగ్స్ అంటే అది సినిమా వాళ్ళే ఆ వ్యవహారంలో ముడిపడి ఉంటారని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఈజీ మనీ సంపాదించడం కోసం ఎవరైనా ఉంటారు. ఇది అలా కాదు. ఈ లావణ్య తరుణ్ అన్నది నాకు చెప్దాం అనుకుంటున్నాను. తరుణ్ అంత పాపిష్టివాడు కాదండి. చదువుకున్నవాడు, తెలివైనవాడు. తను వద్దనుకు మామూలు సహజీవనం చేశారు. ఆవిడ పెళ్ళయిందని చెప్తుంది, ఇది కాలేదని చెప్తున్నాడు. తీసి పక్కన పెడదామండి. ఈ లేటెస్ట్ జనరేషన్ ఎలాగుందండి, సహజీవనం చేశారు. నువ్వు వద్దనుకున్నావు అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకెవరితోనూ ఉంటాడు, అలా ఉండిపోతాడా? ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయి, సంవత్సరాలు అయిపోయి ఇంకొక అమ్మాయితో ఉంటున్నాడు. అసలు నా దృష్టిలో రాంగ్ ఏమిటండి అది? రాంగ్ ఏంటండి? ఇప్పుడు ఒకవేళ ఇద్దరు తప్పు చేశారు, ఇద్దరు శిక్ష అనిపించాలి. కానీ తరుణుకే శిక్ష ఎందుకు, రాజ్ తరుణ్కే శిక్ష ఎందుకు? ఇది నేను డిఫరెంట్గా చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా ఒకళ్ళు దొరికినట్టయితే బాధేస్తారు. పాము చచ్చినంత వరకు కొడతారు కదా, అలాగా బాధేస్తారన్నమాట. రాజ్ తరుణ్ తప్పు చేశాడు, లావణ్య తప్పు చేసింది, దానికి ఎంత శిక్ష అనిపించాలా? అది మామూలుగా జెంటిల్మెన్ పంచాయతీలో కూర్చుంటే సరిపోద్ది. చీటికి మాటికి మీడియా ఎక్కిపోవడం, వాళ్ళు ఏదైనా మాట అంటే మళ్ళీ బాధపడడం. చీటికి మాటికి మీడియా ఎక్కిపోతుంది. మీడియాకి ఇంట్లో సమాచారం మీడియాకి వస్తుందా? అది అందువలన మరి రాజధానిని జైల్లో వేసేస్తారంటున్నారు. ఎందుకు సంభవం నాట్ యాక్సెప్టింగ్ దట్. ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళు తప్పు లేదని చెప్పడం లేదు, తప్పు ఉంది. జెంటిల్మెన్ పంచాయతీ సరిపోద్ది అంటాను అనమాట. ఆవిడ్ని అంటే జైల్లో వేయకూడదు, ఈయన్ని జైల్లో వేయకూడదు. ఇద్దరిని కూర్చోబెట్టి ఒకటి మనసులు విరిగిపోయిన తర్వాత వీళ్ళందరినీ బలవంతంగా కలిపి మాత్రం కాపురు చేస్తారండి. మనసులు విరిగిపోయి ఆవిడ నాకు కావాలంటుంది, కరెక్టే. మరి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది? అదేవాడు సుభానా ఎవడున్నారు, సుభాష్. మరి ఆయనతో ఎందుకు నీకు మరి సంబంధాలు ఉన్నాయని బయట వాళ్ళు అంటున్నారు, లేవని నువ్వు అంటున్నావు, ఆయన లేవని అంటాడు. ఇవన్నీ గందరగోళంగా ఉంది. ఆ కేసు గురించి మాట్లాడాలంటే ఏది కరెక్ట్ అండి? ఏది కరెక్ట్ అయినా, ఏది కరెక్ట్ పోయినా, కరెక్ట్ కాకపోయినప్పుడు కూడా ఇది ఇంత పెద్దగా వ్యవహారం చేయవలసింది కాదు. ఇక ముందు ఎవరైనా ఎన్నో వస్తాయండి, ప్రాబ్లమ్స్ వస్తాయండి. కూర్చున్నాం అంతే. మీడియాలోకి వచ్చి మనసు ఏమా నువ్వు అలాగన్నావా, ఏమయ్యా నువ్వు ఇలాగన్నావా, ఏంటి అది కరెక్టేనా, ఏంటి ఇది అంతేనా? అంతకుముందు మా ఎన్ని చూడలేదండి పల్లెటూళ్ళలో కానీ పట్టణాలు కానీ. ఇద్దరు 2 కుటుంబాలు కలుసుకుంటారు, పరిష్కరించేసుకుంటారు. తప్పేనా రైటేనా? అలా కాదు. జర్నలిస్టులు, మీడియా, రకరకాల డిఫరెంట్ కథనాలు, ఈలోగా పోలీసులు, ఈలోగా జైలు, ఇదంతా అవసరమా అని నాకు అనిపిస్తుంది, ఇఫ్ ఐఎమ్ రైట్. సో మొన్నటిదాకా ఒక డ్రగ్స్ కేసు అనేది ఒక ఇష్యూ వస్తుంది. ఇప్పుడు ఆ డ్రగ్స్కి రకుల్ ప్రీత్ సింగ్ గారి తమ్ముడు అమన్ ఎవరైతే పట్టుబడ్డారో 2,00,00,000 విలువైన డ్రగ్స్ కొకైన్ ఉంది ఆయన దగ్గర. ఆ డ్రగ్స్కి ఇండస్ట్రీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా సార్? డ్రగ్స్కి ఇండస్ట్రీ కాదండి. బాగా అతిగా టెన్షన్ ఉన్నాడు, మర్చిపోవడానికి ఏదో తీసుకుంటారండి. ఇప్పుడు వీటిని డ్రగ్స్ అన్నారు, అంతకుముందు సారా అన్నారు. నాటు సారా తెలుసా నీకు? ఒక గ్లాసు నిండా నాటు సారా తాగితే అది వంటకు మాట. అదొక 4 రోజుల పాటు వండుతారు. మంచి బలమైనటువంటి మెటీరియల్ అంతా వేస్తారన్నమాట. అది నాటు సారా ఎక్కడో ఊరవతల ఎక్కడో నాటు సారా కాస్తారన్నమాట. అది తాగినట్టుదే ఏనుగులు బలం. అంత పెద్ద రాయని ఇసిరేసేవాడు, పెద్ద పెద్ద బరువులు మోసేవాళ్ళు. అది అలా ఒళ్ళు పుళ్ళు అయిపోద్ది కదా. వాటితో గ్లాసు 2 గ్లాసులు తాగితే మళ్ళీ ఒక చెంగుని ఎగిరేలాగా ఉంటాడనమాట. అది నాటు సారా అంత గొప్పది. ఏంటంటే వాడు కోరుకున్నది నాటు సారా ద్వారా ఏంటంటే మత్తు, ఈ ఈ ఈ నొప్పుళ్ళు మర్చిపోవాలి. అప్పుడు అది ఉండేది. ఇప్పుడు ఏమి లేవు. ఇప్పుడు ఏమి తాగినా ఏం అవటం లేదు. మామూలుగా ఆ ఫ్యాషన్కి తాగడమే తప్ప మత్తుకు తాగేది ఏమి లేదు. అందువలన రేట్లు పెంచేస్తుంటారు పక్క. 20 రూపాయలు 30 రూపాయలు ఉన్న బీరు బాటిల్ ఈరోజు 200 రూపాయలు.
అర్థమైందా? ఏమి లేదు, ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏదో ఎండాకాలం అయితే చల్లగా ఉంటుంది, చలికాలం అయితే వెచ్చగా ఉంటుంది అని తాగడం తప్ప అందులో ఏమి లేదు. అంటే విషయం దాని బదులు ఇప్పుడు డ్రగ్స్ అంటున్నారు. ఉన్నవాళ్ళు డబ్బు ఎలొకేట్ చేయగలిగిన, అంటే డబ్బుని కేటాయించగలిగిన వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళు తాగడంతో పాటు బయట వాళ్ళని తాగిస్తున్నారు, డబ్బున్న వాళ్ళని తాగిస్తున్నారు. డబ్బున్న వాళ్ళు చేసి ఎంత లేదా జస్ట్ 25,000 వాడు ఇచ్చేస్తాడు. వాడికి కావాల్సింది ఏంటంటే రాత్రి ఎవరినోతోనే ఏదో అంటే వాళ్ళకి ఏదో కాలక్షేపం ఉంటుంది, కొంచెం హ్యాపీగా కాలక్షేపం చేయాలని తీసుకుంటారు. వాడు 25,000 ఏం కాదు, ఆ నైట్ అంతా చాలు కొన్ని లక్షల రూపాయలు విలువైనటువంటి సమాచారం కాన్వర్సేషన్ జరుగుతుంది, అర్థమయ్యే ఉంటుంది నీకు. అందువల్ల ఈజీ మేకింగ్ మనీ కూడాను. ఇందులో సినిమా వాళ్ళకి ఏ సంబంధాలు లేవండి. ఎవరు ఈజీ మేకింగ్ మనీ కావాలన్నా అందరికీ సంబంధాలు ఉంటాయి. మరి నయం ఇంకా సినిమా వాళ్ళతో డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయి, సినిమా వాళ్ళతో గంజాయి సంబంధం ఉంది. ఇది ఇట్లాంటి మాటలు అనడం కరెక్ట్ కాదు నా దృష్టిలో. అంటే మనం సినిమా వాళ్ళని సమర్థించడం కాదు, అందరికీ సంబంధాలు ఉన్నాయి. అది మొన్న ఎవరో అన్నారులే, సినిమా వాళ్ళంటే వాళ్ళు పెద్ద పట్టింపులు ఉండవని. సినిమా వాళ్ళు కాదు, మామూలుగా సభ్య సమాజంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పట్టింపులు ఏమి లేవు. సో వాట్, ఏమంటావు, ఆయనతో మాట్లాడుతున్నాను ఏంటి, ఏమంటావు నువ్వు, అనుమానించు అంతే అంటారు అన్నమాట. ఇది అంటే సొసైటీ అలాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.